ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభువులో ఆనందించగలుగుతున్నావా? ప్రభువులో హర్షించగలుగుతున్నావా? మనలో చాలామంది దేవుడు అన్ని అనుకూలపరుస్తూ ఉన్నప్పుడు, దేవుడు అన్ని విధాలుగా ఆదుకుంటున్నప్పుడు, దేవుడు అన్ని విధాలుగా మనల్ని దీవిస్తున్నప్పుడు ప్రభువులో ఆనందిస్తాం. కానీ అలాంటి వారంగా మనం ఉండకూడదు. మన దేవుడు మనలను ఏ పరిస్థితిలో నడిపించినప్పటికీ మనము ప్రభువులో ఆనందించు వారముగా ఉండాలి. అందుకే హబాకుకు భక్తుడు తన అనుభవంలో నుంచి ఒక మాట అంటాడు. దేవుని బిడ్డలారా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా అని మాట్లాడుతూ ఒక మాట అంటాడు. హబాకుకు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం, నేను యెహోవా యందు ఆనందించెదను. దేవుని బిడ్డలారా, ఆ పై మాట ఉంటుంది, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, గొర్రెలు సాలలో లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నప్పుడే ఆనందిస్తున్నావా? దేవుడు కొన్ని సందర్భాల్లో అద్భుతం ఆలస్యం చేస్తున్నప్పుడు కూడా నువ్వు ఆనందిస్తున్నావా? అలా ఆనందించగలిగితేనే నీది నిజమైన ఆత్మీయత. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే, ప్రభువా నేను అన్నీ ఇచ్చినప్పుడు నీకు దగ్గరగా ఉన్నాను, ప్రభువా కొన్ని సందర్భాల్లో నేను అనుకున్నది జరగనప్పుడు నీకు దూరంగా జరిగిపోయాను అని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని అన్ని పరిస్థితుల్లో ఆనందించే హృదయం నాకు దయచే ప్రభుని అడిగి అట్లు నిరంతరము నీవు ఆనందించుటకు దేవుడు కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడ తండ్రి, అన్ని విషయాలలో, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో నీలో మేము ఆనందించు వారముగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. God bless you.